శివ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జూన్ 14 నుండి 20 వరకు మిథున రాశి వారి గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. జూన్ 15న సూర్యుడు మీ రాశికి అధిపతి అయిన బుధుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. దీనివలన మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితిలో శుక్రుడితో కలిసి మీ రాశి నుండి 2వ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఇది మీకు అఖండ ధనలాభాన్ని, కుటుంబంలో సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే గొప్ప శుభయోగం. లాభస్థానంలో కుజుడు 11వ ఇంట సంచరిస్తూ వారం చివరిలో మారుతారు. దీనివల్ల పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగం మరియు కెరీర్ పరంగా చూసుకుంటే కార్యాలయంలో మీ నాయకత్వ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తారు. కొత్త ప్రాజెక్టులు నడిపించే బాధ్యత మీ భుజాలపైకి వస్తుంది. మీపై ఉన్న నిందలు లేదా తప్పుడు అపోహలు తొలగిపోయి మీ నిజాయితీ నిరూపణ అవుతుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యులతో సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ఇది అత్యుత్తమ వారం. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే 2వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురుడి ప్రభావం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. 1 కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం లభించే సూచనలు ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పటికీ కుటుంబానికి సంబంధించిన శుభకార్యాలు లేదా అవసరమైన వస్తువులు కొనుగోలు కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అంగీకారం, సఖ్యత పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. పెళ్లి కాని వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులకు భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. విడిపోయిన పాత స్నేహితులు మళ్ళీ దగ్గరవుతారు. ఆరోగ్యపరంగా చూస్తే మానసికంగా, శారీరకంగా చాలా ఉత్సాహంగా మరియు చురుగ్గా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సూర్యుడు జన్మరాశిలో ఉండటం వల్ల ఒంటి వేడి లేదా స్వల్ప తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. తగినంత నీరు తాగడం మంచిది. మిథున రాశికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం విశేష ఫలితాలను ఇస్తుంది. బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి లేదా ఆకుకూరలు తినిపించడం వలన వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ధన్యవాదాలు.